హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ స్కూల్ యాక్టివిటీస్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసినట్లయితే మీకోసం మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలో 2020-21 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఈ ఫైలింగ్ను మన మొబైల్లో ఎలా చేయవచ్చో చూపిస్తాను. మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అని టైప్ చేసి సెర్చ్ ట్యాప్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాపప్ విండోను క్లోజ్ చేయండి. రైట్ సైడ్ గమనించినట్లయితే న్యూ టు ఈ-ఫైలింగ్ రిజిస్టర్డ్ యూజర్ ఫర్గెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ హియర్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ ఐడి మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ క్యాప్చా ఇవ్వడం ద్వారా లాగిన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. లాగిన్ ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ స్క్రీన్లో ఫిల్లింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైమర్ అయితే రన్ అవ్వడం మనం గమనించవచ్చు. ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ఆటోమేటిక్గా స్క్రీన్ లాగౌట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ప్రతిసారి సేవ్ డ్రాఫ్ట్ చేసుకోవడం ద్వారా టైమర్ను మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్క్రీన్ ఇలాంటి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2020-21 సెలెక్ట్ చేసుకోండి. ITR 1 సెలెక్ట్ చేసుకోండి. ఫిల్లింగ్ టైప్ ఒరిజినల్ అండ్ రివైజ్డ్ రిటర్న్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ సబ్మిషన్ మోడ్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. మనకు ఏమైనా రీఫండ్ ఉన్నట్లయితే బ్యాంకులో యాడ్ అవ్వడానికి బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేయండి. కంటిన్యూ ట్యాప్ చేసినట్లయితే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. ట్యాప్ చేయండి. రైట్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టైమర్ స్టార్టింగ్ నుంచి రన్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి చదవండి. చదివిన తర్వాత సేవ్ డ్రాఫ్ట్ చేసినట్లయితే టైమర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ ట్యాప్ చేయండి. మీరు ఇదివరకే ఇచ్చి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఏదైనా బ్లాంక్గా ఉన్నట్లయితే ఫిల్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ప్రిమిసెస్ విలేజ్ బ్లాంక్ బాక్స్ అయితే ఉన్నది. ఇక్కడ మీ యొక్క విలేజ్ అయితే టైప్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఫీల్డ్ అండర్ సెక్షన్ 139(1) ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ ఫిల్లింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ 7th ప్రొవిజన్లో నో సెలెక్ట్ చేసుకోండి. సో కిందకి స్క్రోల్ చేసి కంప్లీట్గా సేవ్ డ్రాఫ్ట్ ట్యాప్ చేయండి. మనం ఇచ్చిన డేటా పూర్తిగా సేవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్స్కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇదే ఇంపార్టెంట్ స్క్రీన్. ఇక్కడే మనం మన యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా సెక్షన్ 17(1)లో మీ యొక్క గ్రాస్ ఇన్కమ్ ఇవ్వాల్సి ఉంటుంది. యాజ్ ఫర్ ఫామ్ 16 మీ యొక్క 1 year గ్రాస్ ఇన్కమ్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ఎంప్లాయీకి 6,24,615 గ్రాస్ ఇన్కమ్గా ఇవ్వడం జరిగింది. సిస్టమ్ ఆటోమేటిక్గా గ్రాస్ ఇన్కమ్ను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హౌస్ రెంట్ డిడక్షన్ ఉన్నట్లయితే హౌస్ రెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేచర్ ఆఫ్ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్ సెలెక్ట్ ట్యాప్ చేయండి. లిస్టులో నుండి హౌస్ రెంట్ అండర్ సెక్షన్ 10(13)(a) హౌస్ రెంట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క
హౌస్ రెంట్ యాజ్ పర్ ఫామ్ 16 ప్రకారం ఎంత అమౌంట్ మైనస్ చేయడం జరిగిందో ఆ అమౌంట్ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క హౌస్ రెంట్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫామ్ 16లో మనకు 3 రకాలైనటువంటి హౌస్ రెంట్ అక్కడ చూపించడం జరుగుతుంది. అందులో ఏ అమౌంట్ తక్కువగా ఉంటుందో అది మాత్రమే మైనస్ చేయడం జరుగుతుంది. సో తక్కువగా ఉన్నటువంటి అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. సిస్టమ్ ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి అమౌంట్ని మైనస్ చేయడం జరుగుతుంది. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ అండర్ సెక్షన్ 16 ఆఫ్ 3 ప్రకారం ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ 1 year ప్రొఫెషనల్ ట్యాక్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ఎంప్లాయీకి 2400 ప్రొఫెషనల్ ట్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టైప్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా ఓన్ హౌస్ ఉన్నట్లయితే ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ సెలెక్ట్ చేసుకొని హోమ్ లోన్ను ఎగ్జామ్షన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. హోమ్ లోన్పై ఇంట్రెస్ట్ అండ్ హోమ్ లోన్ మొత్తం టోటల్గా 2 lakhs వరకు అయితే ఎగ్జామ్షన్ పొందవచ్చు. లెట్అవుట్ ఇచ్చినట్లయితే వారి యొక్క హోమ్ కిరాయిని ఆదాయంగా చూపెట్టాల్సి ఉంటుంది. సొంత హౌస్ ఉండి కిరాయిలు ఇంట్లో ఉండే వాళ్ళు లెట్అవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 houses ఉంటే డీమ్డ్ లెట్అవుట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు రెంట్ను ఇన్కమ్గా చూపెట్టాల్సి ఉంటుంది. సో కిందకి స్క్రోల్ చేయండి. ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ ట్యాప్ చేసినట్లయితే టైమర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ప్రతి 10 minutesకి ఒకసారి అయితే సేవ్ డ్రాఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్గా పేజీ లాగౌట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇచ్చిన డేటా అంతా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమీ సెలెక్ట్ చేయకూడదు. సో అక్కడ కంప్లీట్గా అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ ఏప్రిల్ 2020 నుంచి జూలై 2020 వరకు ఏదైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ బాక్స్ ప్రస్తుతానికైతే హైలైట్ అవ్వలేదు కాబట్టి 80Cలో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయడానికైతే వీలవుతుంది. నెక్స్ట్ 80Cలో లైఫ్ ఇన్సూరెన్స్, TSGLI, GPF, GIS, CPS అమౌంట్ ఉన్నవాళ్ళు మీరు 1,50,000 వరకు అయితే డిడక్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. యాజ్ పర్ ఫామ్ 16 ప్రకారం మీ టోటల్ డిడక్షన్ ఎంత ఉందో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సిస్టమ్ ఆటోమేటిక్గా 1,50,000 మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎంప్లాయ్ 2,17,224 ఇవ్వడం జరిగింది. బట్ సిస్టమ్ 1,50,000 మాత్రమే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 80CCDలో CPS వాళ్ళు ఒక 50,000 అయితే డిడక్షన్ చూపెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 80 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం ఇవ్వడానికైతే అవకాశం ఉంటుంది మీకు. సో హెల్త్ ఇన్సూరెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ చూపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే 80DD మెడికల్ ఎక్స్పెండిచర్స్ అని అడగడం జరిగింది. ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ, పర్సన్ విత్ సెవర్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకొని మెడికల్ ఎక్స్పెండిచర్ అయితే చూపెట్టుకోవడానికి అవకాశం ఉంది. మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ డిసీజెస్ ఏదైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ లోన్ కనుక ఉన్నట్లయితే సెక్షన్ 80E ప్రకారం ఎడ్యుకేషన్ లోన్ అయితే ఎగ్జెంప్షన్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎంప్లాయీ యొక్క ఎడ్యుకేషన్ లోన్ 1,90,000 సిస్టమ్ ఆటోమేటిక్గా పూర్తి అమౌంట్ను ఇక్కడ మైనస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 80G డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఉంటుంది, మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జెంప్షన్ ఇన్కమ్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో అగ్రికల్చర్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ని ఎగ్జెంప్షన్లో చూపెట్టుకోవచ్చు. ఇక్కడ ఖాళీగా వదిలేయండి. కిందకి స్క్రోల్ చేసి ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ చేయండి.
నెక్స్ట్ సెక్షన్ 80G ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 80G ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ డోనీ ఇవ్వాల్సి ఉంటుంది. మనం తెలంగాణ గవర్నమెంట్కు డొనేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి అక్కడ తెలంగాణ అని ట్యాప్ చేయండి. నెక్స్ట్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్లో రాజధాని యొక్క నేమ్ హైదరాబాద్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేటివ్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ నేమ్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ చేసినట్లయితే స్టేట్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. తెలంగాణ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ 5,01,000 అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ పాన్ ఆఫ్ డోనీ ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ ఆఫ్ డోనీ పేజీ చివరిలో ఉంటుంది. ఇక్కడ పాన్ ఆఫ్ డోనీ క్యాపిటల్ జీస్ 5 and 4 zeros చివరిలో ఒక క్యాపిటల్ జీ ఇవ్వాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఇవ్వండి పాన్ ఆఫ్ డోనీ. నెక్స్ట్ డొనేషన్ ఇన్ అదర్ మోడ్లో సో ఇక్కడ ఒకసారి టైమర్ అయితే చూడండి. సో డొనేషన్ ఇన్ అదర్ మోడ్లో మీ యొక్క టోటల్ డొనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సైనిక్ వెల్ఫేర్ ఫండ్, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఫండ్, ఇంకా CMRF ఏదైనా ఉన్నట్లయితే టోటల్ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి. సో ఈ ఎంప్లాయీ డొనేషన్ 120 ఇవ్వడం జరిగింది. సిస్టమ్ ఆటోమేటిక్గా 120ని మైనస్ చేయడం జరిగింది. కిందికి స్క్రోల్ చేసి సేవ్ డ్రాఫ్ట్ చేయండి. మనం ఇచ్చినటువంటి ఈ 120 అమౌంట్ ఆటోమేటిక్గా క్యాపిటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేజ్లో అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఇక్కడ వాల్యూస్ అన్నీ చూసుకుంటూ కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ బాక్స్ హైలైట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. ఈ ఎంప్లాయీ ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి నో ఇవ్వడం జరిగింది. సో చివరిలో ట్యాక్సిబుల్ ఇన్కమ్ అయితే కనిపిస్తుంది. 1,89,470 రావడం జరిగింది. సో టోటల్ ట్యాక్స్ గమనించినట్లయితే 0 ట్యాక్స్గా ఇక్కడ చూపెట్టడం జరిగింది. సో కిందకి స్క్రోల్ చేసి సేవ్ డ్రాఫ్ట్ చేయండి. సో సేవ్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత ట్యాక్స్ డీటెయిల్స్ ట్యాప్ చేయండి. మీ యొక్క ట్యాక్స్ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ట్యాక్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వడం లేదు. నెక్స్ట్ సెక్షన్ 80Dకి వెళ్ళండి. మీ ఫ్యామిలీలో లేదా మీరు సీనియర్ సిటిజన్ అయినట్లయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. సో మనం మెడికల్ ఎక్స్పెండిచర్ ఎగ్జెంప్షన్ పొందడానికైతే ఇక్కడ ఇది ఇవ్వాల్సి ఉంటుంది. సో మెడికల్ ఎగ్జెంప్షన్ ఏమీ పొందనట్లయితే ఇక్కడ మీరు ఏది సెలెక్ట్ చేసినా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. వెదర్ ఎనీ వన్ ఆఫ్ యువర్ పేరెంట్ ఈజ్ ఏ సీనియర్ సిటిజన్ అడగడం జరిగింది. సో మీ ఇంట్లో సీనియర్ సిటిజన్ ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి సేవ్ డ్రాఫ్ట్ చేయండి. సో నెక్స్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా సబ్మిట్ పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్లేస్ నేమ్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అని ఉన్న చోట సెల్ఫ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ మనం సెల్ఫ్గా ఫైల్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ కోసం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఆధార్ OTP ద్వారా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆధార్ OTP లేని వాళ్ళు
ఐటీఆర్ను ప్రింట్ తీసుకొని పోస్ట్లో పంపాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రివ్యూ సబ్మిట్ ట్యాప్ చేయండి. ప్రివ్యూ చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా చూడవచ్చు. నెక్స్ట్ సబ్మిట్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకొని మనం వెరిఫై అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆధార్ ఓటీపీ సెలెక్ట్ చేసి కంటిన్యూ ట్యాప్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని నెక్స్ట్ స్క్రీన్లో ఇవ్వడం ద్వారా మనం వెరిఫై చేయడానికైతే అవకాశం ఉంటుంది. సో కంటిన్యూ ట్యాప్ చేయండి. ఇక్కడ ఈ స్క్రీన్లో మీ మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ట్యాప్ చేయండి. మన ఫైలింగ్ రిటర్న్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది.